హలో అమ్మాయి. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మాయి. వాయిస్ వినిపిస్తున్నది? వాయిస్ వినిపిస్తుంది అమ్మాయి? ఓకే. ఓకే, ఈరోజు ట్రెండ్స్ మీద ఇంకో లెక్క ఏం చేస్తారా, లేదంటే కొత్త లెసన్ స్టార్ట్ చేయనా? మళ్ళీ రివిజన్ చేసుకుందాలండి. మీరు మీ దగ్గర ఉన్న బుక్ లో లెక్కలు చేయండి. సో ఇప్పుడు నగదు ప్రవాహ విశ్లేషణ చెప్తున్నా. నగదు ప్రవాహ విశ్లేషణ ఏంటంటే ఇంగ్లీష్ లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో నగదు ప్రవాహ విశ్లేషణ దీనికోసం ఒకసారి చిన్న చూద్దాం. అంటే దానికి నగదు ప్రవాహ విశ్లేషణ మరొకసారి ఒక సంస్థ సంస్థకు నరపరుచుకునే వనరుల ఉపయోగించుకునే అవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది విశ్లేషణ. ఎంతగానో ఇక్కడ మనకి అర్థమయ్యే భాషలో చెప్తా. ఏ సంస్థ అయినా సరే ఆ సంస్థకి నగదు రూపంలో వనరుల సామర్థ్యం ఏ విధంగా ఉంది, సేకరించిన ఆ వనరుల్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నది అంచనా వేయడానికి నగదు ప్రవాహ విశ్లేషణ ఉపయోగపడుతుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లో, నగదు రాక, నగదు పోక, నగదు రాక, నగదు పోక. ఏమిటి నగదు రాక, ఏమిటి నగదు పోక అంటే సంస్థలోకి నగదు ఏ రూపంలో వస్తుంది, సంస్థలోకి నగదు ఏ రూపాలలో వస్తుంది, సంస్థ నుండి వచ్చిన ఆ నగదు ఏ రూపాలలో బయటికి వెళ్ళిపోతుంది, ఏ రూపాలలో బయటికి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ఈ విశ్లేషణ అంటే నగదు ప్రవాహ విశ్లేషణ చేస్తుంది. అంటే ఈ స్టేట్మెంట్ దాన్ని విశ్లేషణ చేస్తుంది. విశ్లేషణ చేయడం అంటే ఆ ప్రతి విషయాన్ని డీటెయిల్ చూడడం అన్నమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్తుందో మనకు అర్థమైంది. సో మరొకసారి మీకు చెప్తుందాం. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ కనెక్ట్ అయినావు కదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే అర్థమైందా నేను చెప్పింది? ఏంటి సార్? నేను చెప్పినప్పుడు పాయింట్ అర్థమైందా నీకేమన్నా? మళ్ళీ చెప్పనా? ఒకసారి మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్తా. ఇక్కడ సంస్థలోకి నగదు పేరు టాప్ ప్రవాహ విశ్లేషణ, నగదు ప్రవాహం విశ్లేషణ. దీన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. క్యాష్ ఫ్లో లేదా క్యాష్ ఫ్లో అనాలిసిస్ అంటాం. క్యాష్ ఫ్లో అనాలిసిస్. ఫ్లో అంటే ప్రవాహం, నగదు ప్రవాహం. పేర్లోనే మనకి టాపిక్ పేరులోనే దాని భావం ఉంది. నగదు ప్రవాహ అంటే నగదు ప్రవహించడం. నగదు ఎక్కడ ప్రవహిస్తుంది? సంస్థ దగ్గర దానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి సంస్థలోకి నగదు ప్రవహించడం,
రెండు, సంస్థ నుంచి నగదు బయటికి ప్రవహించడం. సంస్థలోకి ప్రవహించడాన్ని ఏమంటామంటే ఇన్ఫ్లో అంటాం, లోపలికి రావడం. నగదు సంస్థ లోపలికి రావడం. క్యాష్ అవుట్ఫ్లో అంటే నగదు బయటికి వెళ్ళిపోవడం. నగదు ఏ రూపంలో లోపలికి వస్తుంది, నగదు ఏ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అనే అంశాలను విశ్లేషణ చేసేదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే సార్. క్యాష్ ఫ్లో అర్థమైందా? నగదు సంస్థలో ఏ మార్గాల్లో వస్తుంది, ఉదాహరణకి అమ్మకాల రూపంలో వస్తుంది, ఎవడో ఆ రూపంలో వస్తుంది. ఇలా వివిధ రూపాలు, అలాగే వివిధ రూపాల్లో బయటికి వెళ్ళి జీతాల రూపంలో బయటికి వెళ్ళిపోద్ది. మనం ఏదైనా బిల్డింగ్ యంత్రాలు కొంటే నగదు బయటికి. సో ఏ మార్గాల ద్వారా వచ్చింది, ఏ మార్గాల ద్వారా బయటికి వెళ్ళిపోయింది నగదు అనే దానిని విశ్లేషించే నగదు ప్రవాహ విశ్లేషణ. ఓకేనమ్మా? ఓకే సార్. ఏంటి ఇప్పుడు ఒకసారి చెప్పమ్మా. సంస్థలోకి నగదు ఏ విధంగా వస్తుందో, సంస్థ నుంచి నగదు ఏ విధంగా వెళ్ళిపోతుందో తెలియజేసేదాన్ని నగదు ప్రవాహ విశ్లేషణ అండి. తెలియజేసేదాన్ని నగదు ప్రవాహ విశ్లేషణ. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దీనికోసం మరి కొంచెం ముందుకెళ్దాం. ఓకే. ఇక్కడ కొన్ని ప్రమాణాలు ఇచ్చాడు. జస్ట్ ఇవి మనకి థియరిటికల్ క్వశ్చన్ లో ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఒకసారి ఇవన్నీ మీకు టచ్ చేస్తాను. సంస్థ యొక్క ఆర్థిక నిర్ణయాలు ఓకే ఇప్పుడు ఎక్కడ నేను అడిగేటప్పుడు సమాధానం చెప్పండి. సంస్థ యొక్క ఆర్థిక నిర్ణయాలను తీసుకునే వ్యక్తులు సంస్థకు ఉన్న నగదు అవకాశాలు, నగదు సమకూర్చుకోవడానికి పెట్టే కాలం, వాటి సద్వినియోగానికి అనుసరించే విధానాలు ముందుగా రూపొందించవలసి ఉంటుంది. సో జనరల్ గా సంస్థలో మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ డెసిషన్స్, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే నగదు వచ్చే అవకాశాలు ఏంటి, నగదును మనం ఎక్కడెక్కడి నుంచి సమకూర్చుకుంటాం, అలా సమకూర్చుకోవడానికి పెట్టే కాలం. అంటే నగదు సమకూర్చుకోవడం అంటే అక్కడెక్కడ అప్పులు చేస్తాం. సంస్థ బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు చేయొచ్చు, బయట వ్యక్తుల నుంచి అప్పులు చేయొచ్చు, లేదా మరొక రూపంలో వాటాలు జారీ చేసి నగదుని సేకరించవచ్చు, డిబెంచర్లు జారీ చేసి సేకరించవచ్చు. ఓకే, ఇలా నగదు ఏ రూపాల్లో సేకరించి సమకూర్చుకుంటుంది, అలా సమకూర్చుకోవడానికి పెట్టే కాలం ఎంత, ఇది చాలా ఇంపార్టెంట్. పెట్టే కాలం తెలియాలి. తెలియకపోతే సంస్థ తన కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించలేదు. అలాగే ఆ సేకరించినటువంటి నగదుని ఏ విధంగా సద్వినియోగం చేయాలో అనే దాని మీద కొన్ని విధానాలు రూపొందిస్తారు. వచ్చిన డబ్బులు మనం దీనికి ఖర్చు పెట్టాలి, యంత్రాలకు ఖర్చు పెట్టాలి, జీతాలకు ఖర్చు పెట్టాలి, ఇలాగా మెటీరియల్ కొనడానికి ఖర్చు పెట్టాలి, లూబ్రికెంట్స్ కొనడానికి ఖర్చు పెట్టాలి, ఇలా ఖర్చు పెట్టాలనే దాని మీద ఒక విధానం ముందుగానే రూపొందించుకుంటారు. ఇక్కడ మనకి అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2 ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. నగదుతో సమానమైన అంశాలు ఆర్థిక పరమైన అంశాల ద్వారా ఏంటమ్మా ఇక్కడిది. ఓకే, దీని ప్రయోజనాలు చూద్దాం. నగదు ప్రవాహ ప్రచారం వల్ల, సమాచారం వల్ల ప్రయోజనాలు ఏంటి? మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని తయారు చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. 1, నగదు ప్రవాహ సమాచారాన్ని ఇతర పట్టికలతో పాటుగా విశ్లేషించినప్పుడు సేకరించిన ఆస్తులు ఎప్పుడు ఏ విధంగా ఎంత మొత్తంలో సేకరించారో తెలుసుకోవచ్చు. అది నగదు ప్రవాహ విశ్లేషణ ద్వారా మనకు తెలిసే మొదటి ప్రయోజనం ఏంటంటే వివిధ ఆస్తులను ఎప్పుడు ఏ విధంగా ఎంత మొత్తంలో ఎప్పుడు సేకరించాం వివిధ ఆస్తుల్ని. అంటే సేకరించడం మీన్స్ కొనుగోలు చేయడం అండి. ఇక్కడ సేకరించడం అంటే తీసుకురావడం కాదు. దట్ మీన్స్ పర్చేజ్ ది మిషనరీస్ అనమాట. పర్చేజ్ ది అసెట్స్, ఆస్తులను కొనుగోలు చేయడం సేకరించడం అంటే. ఎప్పుడు కొనుగోలు చేసాం, ఎంత మొత్తానికి కొనుగోలు చేసాం, అలాగే ఏ విధంగా కొన్నాం, ఎంత మొత్తంలో కొన్నాం అనేది తెలుసుకోవడానికి నగదు ప్రవాహ విశ్లేషణ ఉపయోగపడుతుంది. ఇంకా ఉంది దాంట్లో ఏమంటే
ఆర్థిక నిర్మాణం రూపకల్పనకు అంది వచ్చిన అవకాశాలు, వాటిని ఉపయోగించుకునే సామర్థ్యం సంస్థకు ఎంతవరకు ఉందో అంచనా వేయొచ్చు. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆర్థిక నిర్మాణ రూపకల్పనకు, ఆర్థిక నిర్మాణం అంటే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అంటే సంస్థ యొక్క ఆర్థిక విధానాలను రూపొందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంట. రెండో బెనిఫిట్ ఏంటో చూద్దాం. రెండో బెనిఫిట్, నగదు సమాచారం సేకరించడం వల్ల అభివృద్ధికి ఉన్న సాధ్యాసాధ్యాలను, భవిష్యత్తులో రాగల నగదును, ప్రస్తుతం ఉన్న విలువలను వివిధ సంస్థలతో సరిపోల్చడం ద్వారా సంస్థ పనితీరును అంచనా వేయవచ్చు. రెండో బెనిఫిట్ ఏంటి, మనం ఈ క్యాష్ ఫ్లో అనాలిసిస్ చేయడం వలన సంస్థకున్న నగదును సేకరించే సామర్థ్యం ఎంత ఉంది, అభివృద్ధికి ఎంత విధంగా ఈ నగదు ప్రవాహాలు ఈ నగదు ఉపయోగపడుతుంది, అలాగే వివిధ సంస్థలతో పోల్చుకొని మన సంస్థ యొక్క పనితీరును అంచనా వేయడానికి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది, క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఉపయోగపడుతుంది. సో క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఏంటి, సంస్థ నగదును ఏ రూపంలో నగదును ఎలా సేకరిస్తుంది, సేకరించిన నగదు సాధ్యాలు ఎలాగ ఉన్నాయి, భవిష్యత్తులో ఎంత సేకరించగలదు, ఆ సేకరించిన దానిని ఎలా వినియోగించగలదు అనే విషయాల్ని ఇతర సంస్థలతో పోల్చుకొని తన యొక్క పరిస్థితిని కూడా తన యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడం, సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. ఇంకా ఈ క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఒకే రకమైన వ్యవహారాలకు వివిధ సంస్థలు ఏ విధంగా తెచ్చుకున్నావో తెలుసుకోవచ్చు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉంది. నగదును సమకూర్చుకున్నాం, మనతో పాటు ఇతర కంపెనీలు కూడా నగదును సమకూర్చుకుంటాయి, కానీ మనం ఏ విధంగా నగదును సమకూర్చుకున్నాం, వేరే కంపెనీ వాళ్ళు నగదుని ఎలా సమకూర్చుకున్నారు అంటే, ఉదాహరణకి మనం వాటాల ద్వారా నగదును సమకూర్చుకుంటే పక్క కంపెనీ వాడు దీర్ఘకాలకు అప్పు చేసి నగదును సమకూర్చుకోవచ్చు, ఇంకో కంపెనీ వాడు డిబెంచర్ జారీ చేసి సమకూర్చుకోవచ్చు, ఇంకో కంపెనీ వాడు ఆర్థికపు వాటాలను జారీ చేసి నగదును సమకూర్చుకోవచ్చు, మరో వాడు ఆస్తులు అమ్ముకుని నగదును సమకూర్చుకోవచ్చు. సో ఎవరెవరు ఏ పద్ధతుల ద్వారా నగదును సమకూర్చుకున్నారో అనేది అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అర్థం చేసుకోవడానికి ఉపయోగపడితే ఏం బెనిఫిట్ అని అంటారా, బెనిఫిట్ ఉందండి. అంటే మనం సరైన మార్గంలో నగదును సేకరించమా లేదనేది అర్థం అవుతుంది. సేకరించిన నగదుకి చెల్లించే వడ్డీలు ఏముంటే ఇతరుల కన్నా తక్కువ వడ్డీకి తీసుకొచ్చామా, ఇతరుల కన్నా ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చామా అనే విషయాల్ని అర్థం చేసుకోవడానికి ఈ క్యాష్ ఫ్లో అనాలిసిస్, నగదు ప్రవాహ విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకొక పాయింట్ చూద్దాం ఈ బెనిఫిట్స్ లో. అదేమిటంటే చారిత్రాత్మక నగదు సమాచారం సేకరించిన ఆస్తులకు చెల్లించే నగదు సమయం, భవిష్యత్తులో రాగల నగదు ప్రవాహాన్ని తెలియజేస్తుంది. చారిత్రాత్మక నగదు సమాచారం, ఇక్కడ చారిత్రాత్మక నగదు సమాచారం అంటే ఏమీ కాదండి. అక్కడ పదం చూసి కంగారు పడకండి. చారిత్రాత్మక అంటే గతంలో అని అర్థం. చరిత్ర అంటే గతంలో నగదు సమాచారం ఎలాగుంది, గతంలో ఆస్తులకు చెల్లించిన నగదు ఎంత, అలాగే భవిష్యత్తులో నగదు ప్రవాహాన్ని ఎంత సమయం పడుతుంది. అంటే గత అనుభవాల ద్వారా నగదు ప్రవాహానికి నగదుని ఎంత కాలంలో సమకూర్చుకున్నాం, ఎంత కాలం పట్టింది సమకూర్చుకోవడానికి, అలాగే సమకూర్చుకున్న నగదుని ఎలా వెచ్చించాం, ఎలా మనం ఏ అంశాల మీద ఖర్చు పెట్టాం, అంటే బయటికి పోయింది. ఖర్చు పెట్టడం మీన్స్ నగదు బయటికి పోయింది, అవుట్ఫ్లో ఏ రకంగా అవుట్ఫ్లో అయింది అనేది గతంలో జరిగిన సంఘటనలను చూసి మనం ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది దీని బెనిఫిట్. నెక్స్ట్
ఐదవ పాయింట్ ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే ఓకే, ఐదో బెనిఫిట్ ఏంటంటే గత అనుభవాలను బట్టి భవిష్యత్ నగదు ప్రవాహాన్ని అంచనా వేయడం ద్వారా మార్పుల ప్రభావం లాభదాయకతను ఏ విధంగా ఉందో అంచనా వేయవచ్చు. అది సో గతంలో ఉండే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఆర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని భవిష్యత్తులో ధరల్లో ఎలాంటి మార్పులు రావచ్చు, లాభదాయకత ఏ విధంగా ఉండొచ్చు అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. సో నగదు ప్రవాహ విశ్లేషణ ద్వారా మనకు జరిగే మరో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే భవిష్యత్తు అంటే గతంలో సమాచారం ఆధారంగా భవిష్యత్తులో నగదు భవిష్యత్తులో ధరలు ఏ విధంగా మార్పులు చెందుతాయి, అలాగే లాభదాయకత ఏ విధంగా ఉండొచ్చు అంచనా వేయడానికి ఈ క్యాష్ ఫ్లో అనాలిసిస్ నగదు ప్రవాహ విశ్లేషణ ఉపయోగపడుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్. ఇప్పుడు ఇక్కడ అదేంటంటే నగదు ప్రవాహ పట్టిక ఉపయోగిస్తారు. నగదు ప్రవాహ పట్టికలో మనం ఈ స్టేట్మెంట్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు మనం ఉపయోగించే టెర్మినాలజీ ఎలాంటి పదాలు ఉపయోగిస్తామని అంటే నగదు అంటే చేతుల నగదు, బ్యాంకులో ఉన్న డిమాండ్ డిపాజిట్లు, చేతుల నగదు, బ్యాంకులో నగదు. నగదు అంటే చేతిలో ఉన్నది కూడా నగదే, బ్యాంకులో ఉన్నది కూడా నగదే. నగదు సమానం నగదుగా మార్చగలిగిన పెట్టుబడులు, సులభంగా నగదుగా మార్చగలిగిన పెట్టుబడులు. నగదు సమానం అంటే ఇది నగదు సమానం అంటే నగదుకు సమానం. పెట్టుబడులు ఉన్నాయనుకోండి, పెట్టుబడులు అని అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, అయినప్పటికీ నేను అది మీకు చెప్తా. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అవర్ కంపెనీ బై ద షేర్స్ ఆర్ స్టాక్ మీన్స్ షేర్స్ స్టాక్ ని కన్వర్ట్ అవుతుంటాయి, ఆర్ డిబెంచర్స్ ఫ్రమ్ అదర్ కంపెనీస్ అంటే ఇతర కంపెనీలలో వాటాలను కానీ డిబెంచర్లు కానీ మన కంపెనీ కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసిన వాటాలను, మన కంపెనీ వాటాలు కాదు, ఇతర కంపెనీలో వాటాలను కొనుగోలు చేస్తే వాటిని పెట్టుబడులు అంటారు. ఇతర కంపెనీలలో వాటాలను కొనుగోలు చేస్తే వాటిని పెట్టుబడులు అంటాం. సో ఇవి త్వరగా నగదులోకి మారిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి పెట్టుబడులు ఎప్పుడు చాలా త్వరగా నగదులోకి మారిపోయే స్వభావం ఉంటుంది. సో త్వరగా నగదు రూపంలోకి మారిపోయే స్వభావం ఉంది కాబట్టి పెట్టుబడుల్ని నగదుకు సమానం అంటాం. నెక్స్ట్ నగదు ప్రవాహం. నగదుకు సమానమైన నగదు ఏ విధంగా వెళ్ళింది దానిని ప్రవాహం అంటాం. వచ్చింది ఏ విధంగా వెళ్ళింది దానిని ప్రవాహం అంటాం. టెర్మినాలజీ. నెక్స్ట్ ఇంకొక టెర్మినాలజీ ఏంటంటే నిర్వహణ ద్వారా వచ్చిన నగదు, సంస్థ చేపట్టిన నిర్వహణ ప్రక్రియ ద్వారా వచ్చిన నగదు, నిర్వహణ ద్వారా వచ్చిన నగదు మనకి రెండు రకాలుగా వస్తుందండి. నగదు మనకి రెండు రకాలుగా వస్తుంది. నగదు మనకి రెండు రకాలుగా వస్తుంది. ఒకటి నిర్వహణ కార్యకలాపాలు అంటే వ్యాపార నిర్వహణ ద్వారా వచ్చినటువంటి నగదు. రెండోది వ్యాపార నిర్వహణ ద్వారా కాకుండా వచ్చినటువంటిది.
ఇతర మార్గాల ద్వారా వస్తుంది. సో ఇలా 2 రకాలుగా వస్తుంది కాబట్టి ఇక్కడ నిర్వహణ ద్వారా వచ్చిన నగదు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల వచ్చిన నగదు అంటే ఉదాహరణకి అమ్మకాలు, సంస్థ వ్యాపార కార్యకలాపం కాబట్టి అమ్మకాల ద్వారా వచ్చిన నగదు వ్యాపార కార్యకలాపాల వల్ల వచ్చినటువంటి నగదు. అలా కాకుండా మనకి ఎక్కడో పెట్టుబడులు ఉన్నాయి, ఆ పెట్టుబడుల మీద వడ్డీ వచ్చింది అనుకో, ఆ వడ్డీ లేదా డివిడెండ్ వ్యాపార కార్యకలాపం నుంచి వచ్చినటువంటి నగదు కాదు. దట్ ఈస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటాం. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ వ్యాపార కార్యకలాపాల వల్ల వచ్చినటువంటి నగదు నానేతర అంటాం అన్నమాట. సో అది సో నిర్వహణ ద్వారా వచ్చిన నగదు అంటే వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా వచ్చినటువంటి నగదుగా భావించాలి. ఉదాహరణకి అమ్మకాలు, అలాగే ఉదాహరణ కొనుగోలు. నగదు బయటికి పోయిందనుకో, వ్యాపార నిర్వహణ ద్వారా అయినటువంటి నగదు అవుట్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లో. అంటే ఉదాహరణ కొనుగోలు చేస్తే బయటికి పోతుంది, జీతాలు మొదలైనవన్నీ. నెక్స్ట్ పెట్టుబడుల వ్యాపకం. పెట్టుబడుల వ్యాపకం అంటే దీర్ఘకాల ఆస్తులు, ఇతర పెట్టుబడులు, కొనుగోలు, అమ్మకం. పెట్టుబడుల వ్యాపకం. వ్యాపకం అంటే అదో పని, యాక్టివిటీ. అంటే ఆస్తులు కొనడం, అమ్మడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్థిక వ్యాపకం. ఆర్థిక వ్యాపకం అంటే యజమాని మూలధనంలో వచ్చే మార్పులు. యజమాని మూలధనంలో వచ్చే మార్పులు. నెక్స్ట్ ఇవి ఇందులో ఉండే మనకి తెలిసినటువంటి టర్మినాలజీ. ఇప్పుడు ఇది నగదు ప్రవాహ విశ్లేషణ ఎలా తయారు చేస్తారు? నగదు విశ్లేషణ పెట్టిని ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు దీనికోసం మనం డిస్కస్ చేసి ఈ రోజుకి ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. చూడండి, ఓకే. చెప్తున్నా చెప్పమ్మా. హలో, ఓకే. ఓకే మేలే. నగదు ప్రవాహ పట్టిక తయారు చేసే విధానం, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. హౌ టు ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా తయారు చేయాలి? ఇప్పుడు చూద్దాం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా తయారు చేస్తాము. చూడండి జాగ్రత్తగా. నిర్వహణ ద్వారా పెట్టుబడుల ఆర్థిక వ్యాపకం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని అంటే ఏమన్నాడు, ఒక నిర్దిష్ట కాలంలో, ఒక నిర్దిష్ట ఇయర్, అయితే ఒక 1 మనం కొన్ని టర్మినాలజీ చెప్పుకోను కదా, అట్లా అంటే వ్యాపార కార్యకలాపాల ద్వారా, పెట్టుబడుల వ్యాపకం ద్వారా అమ్మడం,
వ్యాపకం, మూలధనంలో వచ్చిన మార్పులు. ఆర్థిక వ్యాపకం అంటే మూలధనంలో వచ్చిన మార్పులు. నగదు ప్రవాహాన్ని రూపంలో అందజేయటను నగదు. అది ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి, గుర్తుంచుకోండి. నిర్దిష్ట కాలంలో ఎప్పుడైనా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఒక పర్టికులర్ చేస్తాం. మనం ముగింపు లెక్కలు ఎలా తయారు చేస్తాం? ఒక పర్టికులర్ ఇయర్కి తయారు చేస్తాం. సేమ్ అదే విధంగా ఈ నగదు ప్రవాహ విశ్లేషణ నివేదిక దాన్ని నిర్దిష్ట కాలం అంటాడు. నిర్వహణ ద్వారా వచ్చినటువంటి నగదు, పెట్టుబడుల వ్యాపకం ద్వారా వచ్చిన నగదు లేదా పోయిన నగదు. సో వచ్చిన నగదు. నెక్స్ట్ మూలధనంలో మార్పులు అంటే ఆర్థిక వ్యాపకం. ఆర్థిక వ్యాపకంలో వచ్చినటువంటి నగదు ప్రవాహం గురించి దీనిని ఒక నివేదిక రూపంలో చెప్పడాన్ని నగదు ప్రవాహ నివేదిక అంటారు. నగదు ప్రవాహ నివేదిక. మాస్టర్ ల్యాప్టాప్ ఏదండి? మరి వాడలేదే? అవునవును, మనకి 1.5 GB చాలదు సార్. GB 500 ఫైబర్ నెట్ ఆటోమేటిక్ ఉంటే స్పీడ్ కూడా ఉంటుంది, అన్లిమిటెడ్ ఉంటుంది. ఎందుకంటే మనకి చాలట్లేదు ఇవి. అవును, ఇది అప్లోడ్ అయ్యేటప్పటికి సాయంత్రానికి మొత్తం 3 GB అయిపోతున్నాయి. అవును, ఓకే. ఫర్ ఇంటరప్షన్ అదా. సో ఈ 3 అంశాలు దృష్టి ఉంచుకోవాలి. 3 అంశాలు నిర్వహణ ద్వారా, పెట్టుబడి వ్యాపకం ద్వారా ఈ నగదు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా పోయింది అని చెప్పడాన్ని మనం నగదు ప్రవాహ నివేదిక అంటాం. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఈ 3 అంశాన్ని మనం దాన్ని గుర్తిస్తున్నాం. ఏంటి? నిర్వహణ ద్వారా, పెట్టుబడి వ్యాపకం, ఆర్థిక వ్యాపకం. ఓకే, ఇప్పుడు చూద్దాం. మరి కొంచెం ముందుకు వెళ్దాం. ఒక వ్యవహారంలో నగదు వర్గీకరించవచ్చు. ఒక వ్యవహారంలో నగదు ప్రవాహాన్ని వర్గీకరించవచ్చు. ఒక ఉదాహరణ ద్వారా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఇచ్చాడు. వాయిదాల పద్ధతిపై కొనుగోలు చేసే స్థిరాస్తి అసలు మొత్తం, వడ్డీ మొత్తం ఆర్థిక వ్యాపకంగాను పరిగణించబడతాయి. చూడండి, ఒక వ్యవహారంలో ఏది పెట్టుబడి వ్యాపకం, ఏది నగదు పెట్టుబడి వ్యాపకం, ఏది ఆర్థిక వ్యాపకం, ఏది నిర్వహణ వ్యాపకం అనేది చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంటే ఒక ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పాడంటే, వాయిదాల పద్ధతిపై కొనుగోలు చేసే స్థిరాస్తి సమయంలో అసలు మొత్తాన్ని పెట్టుబడి వ్యాపకంగా అంటారు. వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేస్తే అంటే యంత్రాన్ని 10 ఇన్స్టాల్మెంట్లకు వాయిదాల్లో కొనడానికి, 10 ఇన్స్టాల్మెంట్లో కొనడానికి కొన్నాం అనుకోండి, 10 లక్షల రూపాయల ఆస్తిని. సో 1,00,000 రూపాయలు అనేది పెట్టుబడి వ్యాపకం. వడ్డీ మొత్తం ఆర్థిక వ్యాపకంగా పరిగణించబడుతుంది. చెల్లి ఆర్థిక వ్యాపకం అవుతుందట. ఆర్థిక వ్యాపకం అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, యజమాని మూలధనంలో వచ్చే మార్పులు ఆర్థిక వ్యాపకం అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. వివిధ కార్యకలాపాల ద్వారా వచ్చే నగదు వివరాలు కింద విధంగా ఉంటాయి. నగదు వివరాలు కింద విధంగా ఉంటాయి. సో ఒక్కొక్క దానికోసం వీడు వివరంగా దానికోసం చూద్దాం. మనకున్న మూడు వ్యాపకాలు. ఒకటి నిర్వహణ వ్యాపకం, 2
2 పెట్టుబడి వ్యాపకం, 3 ఆర్థిక వ్యాపకం. మాస్టర్ జంగారెడ్డిగూడెంకి బాటనీ జువాలజీ లెక్చరర్స్ వేసారటండి కొత్తలు. బాటనీ జువాలజీ జాయిన్ అవుతారు, రేపు ఎప్పుడు జాయిన్ అవుతారు, పోస్టింగ్ ఇచ్చారు, జాయిన్ అవుతారు. లైక్ పోస్టులు వచ్చాయి, అది ఎక్కడి నుంచి అంటే ఫోన్ చేసి తెలుస్తుంది. ఇప్పుడు సాయిచంద్ర గారు ఫోన్ చేశారు, మంచి మంచి పోస్టులు వచ్చాయి మాస్టర్. ఇప్పుడు మీకు చూడండి, అప్పుడు కామర్స్ లో ఉన్నారు, కాంట్రాక్ట్ కలిపి ఫుల్గా ఉన్నట్టే లెక్క, మీకు అన్ని డిపార్ట్మెంట్ బాగానే ఫుల్ అయినట్టే. మనకి ఖాళీ ఏమన్నా, మనకి పాలిటిక్స్ ఇంగ్లీష్ ఖాళీ ఉంది, తెలుగు పాలిటిక్స్ తెలుగు కామర్సు. మళ్ళీ ఈ మేడం కామర్స్కి వేస్తే బాగుంటుంది. ఓకే మాస్టర్, ఎంత మాస్టర్ టైము? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వ్యాపకం కోసం చూద్దాం. సంస్థ నిర్వహణ వ్యాపకం. రాలేదండి, రాలేదా? పిల్లలతో మాట్లాడుతుంటా. మార్నింగ్. ఓకే, నిర్వహణ వ్యాపకం. సంస్థ నిర్వహిస్తున్నందువల్ల ఏర్పడే నగదు శీర్షికలో నమోదు చేస్తారు. సంస్థ నిర్వహిస్తున్నందువల్ల ఏర్పడే నగదును ఈ శీర్షికలో వాడుతుంటాం. అంటే నిర్వహణ వ్యాపకంలో ఆపరేటింగ్ యాక్టివిటీ సంబంధించి నగదు వచ్చినా పోయినా ఈ హెడ్ లో మనం చూపిస్తుంటాం. అంటే ఈ నిర్వహణ వ్యాపకంలో చూపిస్తాం. వ్యాపార కార్యక్రమం నిర్వహణ వ్యాపకం అంటే ఆపరేటింగ్ యాక్టివిటీ కార్యక్రమాలు. ఓకే, చూడండి, సరుకు అమ్మకం, సరుకు మనం అది వ్యాపార కార్యకలాపాలన్నీ నిర్వహణ వ్యాపకంలోకి వస్తాయి. చూడండి, అమ్మకం ద్వారా సేవలు అందించడం ద్వారా వచ్చే వసూళ్లు, సరుకు అమ్మకాల ద్వారా ఏమొస్తుంది కదా, సో నగదు. అలాగే ఏవైనా సేవలు ఇస్తే సేవల బదులు మనకి నగదు వస్తుంది. నెక్స్ట్ రాయల్టీలు, ఫీజులు, కమిషన్ ద్వారా వచ్చే నగదు. రాయల్టీలు, ఫీజులు, కమిషన్. రాయల్టీ అంటే మీకు సరిగ్గా కాకపోవచ్చు, మనం ఇంకా సింపుల్ గా లీజ్ అంటాం. లీజ్ అంటే మీకు 1 ఎకరం భూమి ఉందనుకోండి, ఇస్తారు కౌలు, లీజ్కి ఇస్తారు కదా, కౌలుకి ఇస్తారు. ఆ కౌలులో ఏం చేస్తాడు, మీకు ప్రతి సంవత్సరం దాని మీద ఎంతో కొంత అమౌంట్ ఇస్తాడు. దాన్ని లీజ్ అంటాం అనమాట. కౌలుకి లీజ్కి ఇవ్వడం అంటాం, దాన్ని రాయల్టీ అంటాం. అంటే యాక్చువల్గా ఇక్కడ రాయల్టీ అనే వర్డ్ ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మీకు ఒక భూమి ఉందనుకోండి, లేదంటే మీకు ఒక కొండ ఉంది, ఆ కొండ ఒక గని, ఆ గనిని తవ్వుకోవడానికి మీరు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చి ఏమంటారు, టన్ను ఎన్ని రూపాయలు ఇవ్వాలని మీరు 1000 రూపాయలని దాన్ని మనం రాయల్టీ అంటాం అనమాట. సో అటువంటి రాయల్టీ అనేది సంస్థకు వచ్చే ఇన్కమే. అలాగే ఫీజుల ద్వారా వచ్చే ఇన్కమ్, కమిషన్ ద్వారా వచ్చే ఇన్కమ్, అలాగే ఇంకా సరుకులు సేవలు అందజేసిన వ్యక్తులకు చెల్లించే నగదు. మనకి ఈ హెడ్ లో అంటే మనకి 3 హెడ్స్ ఉన్నాయి కదా, 3 హెడ్లు కూడా నగదు రాక ఉంటుంది, నగదు పొక్క ఉంటుంది. అంటే వ్యాపార కార్యకలాపాల్లో నగదు రాక నగదు పొక్క ఉంటుంది, పెట్టుబడి వ్యాపకంలో నగదు రాక నగదు పొక్క ఉంటుంది. మూడోది ఆర్థిక వ్యాపకంలో కూడా నగదు రాక నగదు పొక్క ఉంటుంది. నెక్స్ట్ సరుకులు సేవలు అందజేసిన వ్యక్తులకు చెల్లించే నగదు. మనం సరుకులు ఏవి కొన్నాం అనుకోండి, డబ్బులు చెల్లిస్తాం.
ఉద్యోగులకు చెల్లించే జీతాలు, అలాగే బీమా ప్రీమియంలు చెల్లిస్తే, ఆదాయం పన్ను చెల్లిస్తే, భవిష్యత్ కాంట్రాక్టులకు చెల్లించే మొత్తాలు, ఇవన్నీ కూడా వ్యాపార కార్యకలాపాల్లోకి వచ్చి నిర్వహణ వ్యాపకంలోకి వస్తాయి. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ క్రింది అంశాలు పరిగణించేటప్పుడు కొన్ని విషయాలు జ్ఞప్తికి ఉంచుకోవాలంటున్నాడు. చూడండి, ఈ కింది విషయాల్ని మీరు ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఏమిటంటే ఆస్తి అమ్మకం వల్ల ఏర్పడే లాభం లేదా నష్టం, నికర లాభం లేదా నష్టం, పెరుగుదల లేదా తగ్గుదల పై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ ఈ వ్యవహారం వల్ల వచ్చే నగదు పెట్టుబడుల వ్యాపకంగా పరిగణించాలి. అయినప్పటికీ ఈ వ్యవహారాల వల్ల వచ్చేది నగదు పెట్టుబడి వ్యాపకంగా పరిగణించాలంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ నోట్, గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాడు? ఆస్తి అమ్మకం వల్ల, ఆస్తి అమ్మినప్పుడు లాభం లేదా నష్టం వస్తుంది. ఆ లాభం లేదా నష్టం కానీ, నికర లాభం లేదా నికర నష్టం, పెరుగుదల కానీ లేదా తగ్గుదల కానీ ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ ఈ వ్యవహారం వల్ల వచ్చేటి నగదు, ఈ వ్యవహారాల వల్ల వచ్చినటువంటి నగదు పెట్టుబడి వ్యాపకంగా పరిగణించాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, వాటాలు, డిబెంచర్లు వంటివి కొనటం లేదా అమ్మటం వంటి వాటిని వస్తువులుగా పరిగణించే సంస్థలు వాటి వ్యవహారాలపై ఏర్పడే లాభ నష్టాలను, నగదును నిర్వహణ వ్యాపకంగా చూపాలి. తర్వాత అంటే వాటాలని అమ్మడం, కొనడం అనేది ఒక సంస్థ వ్యాపారం అనుకోండి, అప్పుడు అది నిర్వహణ వ్యాపకం. కానీ మన కంపెనీ అలాంటి వాటాలు కొనడం, అమ్మకం లాంటి కార్యకలాపాలు లేవు అనుకోండి, అప్పుడు అది పెట్టుబడి వ్యాపకం అయిపోతుంది. నెక్స్ట్, పెట్టుబడి వ్యాపకం. ఏవేవి పెట్టుబడి వ్యాపకం కింద వస్తాయి? స్థిరాస్తుల కొనుగోలుకు చెల్లించే మొత్తం, పెట్టుబడి వ్యాపకం ఏంటి? స్థిరాస్తుల కొనుగోలుకు చెల్లించే మొత్తం, స్థిరాస్తుల అమ్మకం వల్ల వచ్చే మొత్తం, స్థిరాస్తుల కొనుగోలుకు చెల్లించే మొత్తం, స్థిరాస్తుల అమ్మకం వల్ల వచ్చే మొత్తం. వాటాలు, డిబెంచర్లు, వారెంట్లు కొనుగోలుకు చెల్లించే మొత్తం, అలాగే వారెంట్లు, వాటాలు, డిబెంచర్లు అమ్మడం వల్ల వచ్చే మొత్తం, అలాగే మూడో వ్యక్తికి అందజేసిన నగదు, బయానాలు, బయాన్ అంటే అడ్వాన్స్, అలాగే మూడో వ్యక్తి నుంచి వచ్చిన నగదు లేదా అడ్వాన్స్. నెక్స్ట్, భవిష్యత్ ఒప్పందాల నిమిత్తం చెల్లించే నగదు, భవిష్యత్ ఒప్పందాల నిమిత్తం వచ్చే నగదు, అది ఇవి పెట్టుబడి వ్యాపకాల్లోకి వస్తున్నాయి. సో పెట్టుబడి వ్యాపకాలు అంటే స్థిరస్తులు కొనడం, అమ్మడం వస్తుంది. అలాగే వాటాలు కొనడం, అమ్మడం లాంటివన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి. నెక్స్ట్, ఆర్థిక వ్యాపకం. ఆర్థిక వ్యాపకాలు ఏంటి? ఆర్థిక వ్యవహారాలపై వచ్చే లేదా చెల్లించే మొత్తాలను ఈ శీర్షికలు నమోదు చేస్తారు. ఉదాహరణకు వాటాలు, డిబెంచర్లు అమ్మకం వల్ల ఇచ్చే నగదు, వాటాలు, డిబెంచర్లు. బాండ్లు, రుణాలు, నోట్ల వల్ల వచ్చే నగదు, బాండ్లు, రుణాలు, నోట్ల వల్ల వచ్చే నగదు. తీసుకున్న రుణాలపై చెల్లింపులు, ఇవి ఈ హెడ్లోకి వస్తాయి. అది ఇక ఇందులోకి ఏ అంటే మనకి 3 రకాల హెడ్స్ ఇచ్చాడు. 3 రకాల హెడ్లోకి ఏవే అంశాలు వస్తే స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు నివేదికని తయారు చేయాలి. నివేదికని తయారు చేయాలి. ఒకసారి చూద్దాం నివేదికని తయారు చేయడం. సో నివేదికని తయారు చేయడం అనేది రేపు క్లాస్లో చూద్దాంలేండి. ఈ రోజుకి దీని ఇక్కడ, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ ఉంది, దీన్ని ఇక్కడితో మనం చేద్దాం. ఒకసారి లైన్లో ఉండండి. చిన్న